రణబీర్ యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన వారంలోపే 180 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా త్వరలో 200 కోట్ల క్లబ్లో చేరబోతోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలోని పాత్రలు రియల్ వ్యక్తులకు సంబంధించినవి కావడం, పాక్తో మనకున్న టెర్రర్ అంశానికి సంబంధించిన పాత్రలు కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ సినిమా. ముఖ్యంగా పాక్ గ్యాంగ్ స్టర్ రెహమాన్ డెకాయిత్ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించగా అది విమర్శకుల చేత కూడా మన్ననలు పొందుతోంది. 90వ దశకంలో భారత్లో పాక్ టెర్రరిజం రక్తం పారించడంలో, అదేవిధంగా పాక్లోని లారీ అనే ప్రాంతం ఓ గ్యాంగ్స్టర్ చేతుల్లోకి వెళ్లిపోవడానికి కారణమైన కరడుగట్టిన నేరగాడు రెహమాన్ డెకాయిత్ నేర సామ్రాజ్యం గురించి ఈ సినిమాలో పూసగుచ్చినట్టుగా చూపించడం జరిగింది. దీంతో ఇప్పుడు అంతర్జాతీయంగా మరోసారి గ్యాంగ్స్టర్ రెహమాన్ బలోచ్ గురించి చర్చ మొదలైంది. ఇందుకే రెహమాన్ బలోచ్ అలియాస్ రెహమాన్ డెకాయిత్ నేర ప్రస్థానం ఎలా మొదలైంది? 13 ఏళ్ల వయసులోనే కన్న తల్లిని దారుణంగా హతమార్చిన రెహాన్ అంచెలంచెలుగా ఎదుగుతూ నేర సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో చేసిన అఘాయిత్యాలు అతన్ని కరడుగట్టిన గ్యాంగ్స్టర్గా చేసిందా, లేక రాజకీయంగా అతనికి దొరికిన అండదండలే అంతటి వాడిని చేశాయా? దురంధర్ మూవీ దూసుకెళ్తున్న సమయంలో అందులోని లీడింగ్ రోల్ రెహమాన్ డెకాయిత్ పై స్పెషల్ లుక్. అతడికి నిండా 13 ఏళ్లు కూడా లేవు. కన్న తల్లిని గన్ పాయింట్ తో చంపేసినప్పుడు మొదటి రక్తపు చుక్క అతడి షర్ట్ పై పడింది. అలా మొదలైన అతడి నేర ప్రవృత్తి కరడుగట్టిన నేరగాడిని గ్యాంగ్స్టర్ని చేసింది. చివరికి రాజకీయ నాయకుడిని చేయబోతోంది. కానీ అంతలోనే పోలీస్ గుండ్లు అతడి గుండెల్లోకి దిగాయి. కానీ అప్పటికే అతడు విస్తరించిన నేర సామ్రాజ్యం మొత్తం పాకిస్తాన్ను కదిలించేసింది. అంతేకాదు అతడు చేసిన మారణాయుధాల వ్యాపారం కారణంగా మన దేశంలోనూ టెర్రర్ అటాక్స్ రక్తాన్ని పారించాయి. అతడి పేరే రెహమాన్ బలోచ్ అలియాస్ రెహమాన్ డెకాయిత్. పాకిస్తాన్లోని కరాచీ, బందర్గాహ్ పక్కపక్కనే ఉన్న ఈ రెండు ప్రాంతాలు వేరువేరు ప్రపంచాలను తలపిస్తాయి. బందర్గాహ్కు అవతలి వైపు జిన్నార్ రోడ్డుకు లారీ ఉంది. ఇక్కడ పేదరికంతో పాటు నిరక్షరాస్యత తాండవిస్తోంది. ఇదే ప్రాంతంలో జన్మించాడు రెహమాన్ బలోచ్. కన్న తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నచ్చిన రెహమాన్ అప్పటి నుంచి ప్రతీకార వాంఛతో పెరిగాడు. అదే అతడిలో నేర ప్రవృత్తిని పెంచుతూ పోయింది. అయితే తన తల్లే తన గురించి పోలీసులకు సమాచారం ఇస్తుందని అనుమానించిన రెహమాన్ నిర్దాక్షిణ్యంగా తల్లినే చంపేశాడు. ఇక తల్లి హత్య కేసులో జైలుకి వెళ్లిన రెహమాన్ 2.5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత అతన్ని పోలీసులు 1997లో సిటీ కోర్టుకు తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అండర్ గ్రౌండ్ గ్యాంగ్స్టర్ గా జీవితాన్ని మొదలుపెట్టాడు. ఫర్జానా, రెహనా, సాయారా ముగ్గురితో పెళ్లి చేసుకున్నాడు. పేదరికంతో పాటు నిరక్షరాస్యులైన లారీ ప్రాంతంలోని జనాలను తమ వైపు తిప్పుకోవడానికి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తాడు. రూలింగ్ పార్టీలోని లారీ ఎమ్మెల్యేలకు అతడి మద్దతు తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఇదే ప్రాంతం నుంచి జల్ఫికర్ అలీ భుట్టో, ఆయన కూతురు బెనర్జీ భుట్టోలు గెలిచి పాక్ ప్రధానులయ్యారు. ఇక రాజకీయ అండదండలతో రెచ్చిపోతూ నేర సామ్రాజ్యంలో అందనంత ఎత్తుకు ఎదిగిన రెహమాన్ ఎన్నో ఇళ్లు, ఎకరాల భూములు, షాపింగ్ కాంప్లెక్స్లను సొంతం చేసుకుని ఆర్థికంగానూ ఎదిగాడు. అయితే అతడు రాజకీయాల్లోకి రావాలని, అందుకు డబ్బులు బాగా సంపాదించాలని ఐఎస్ఐతో పాటు అనేక పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలతో చేతులు కలిపాడు. భారత్లో టెర్రర్ అటాక్స్ కోసం ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలకు మారణాయుధాలను పెద్ద ఎత్తున అమ్మాడు. దీంతో కోట్లకు పడగలెత్తిన రెహమాన్ బలోచ్ తాను రాజ్యమేలిన లారీ నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో అక్కడ స్కూళ్లు, ఆసుపత్రులు నిర్మించాడు. అయితే అప్పటికే అతడి కోసం వేట కొనసాగిస్తున్న కరాచీ పోలీసులు ఓ రోజు అతన్ని వెంబడించారు. దీంతో ఒక బిల్డింగ్ పై నుంచి మరో బిల్డింగ్ పైకి దూకుతున్న రెహమాన్ పై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన రెహమాన్ పోలీసులకు చిక్కాడు. తర్వాత ఎస్పీ చౌదరి అస్లాం కరాచీలోనే రెహమాన్ను ఎన్కౌంటర్ చేసి చంపేశాడు. 10 ఆగస్టు 2009లో రెహమాన్ను చంపినట్టుగా పాక్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే చంపబడే నాటికే రెహమాన్ పై మొత్తం 80కి పైగా మర్డర్ కేసులు ఉన్నట్లు కరాచీ పోలీసులు వెల్లడించారు. మొత్తానికి కన్న తల్లిని చంపడం నుంచి మొదలైన రెహమాన్ బలోచ్ నేర సామ్రాజ్యం అటు పాక్ పై తీవ్ర ప్రభావం చూపించడంతో పాటు ఇటు మన దేశంలో 90వ దశకంలో ఉగ్ర పంజాకు మారణాయుధాలు సప్లై చేసే రూపంలో ఎఫెక్ట్ చూపించింది. ఇక దురంధర్ సినిమాలో రెహమాన్ డెకాయిత్ నేర సామ్రాజ్యాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్లుగా చూపించడం ప్రశంసలను అందుకుంటుంది.